ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే థర్డ్ మ్యాచ్ ఐపీఎల్లో. ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, కానీ స్టార్టింగే వికెట్లు పడ్డాయి. అటు ఇటు నూర్ అహ్మద్ అయితే నడ్డి ఎరగొట్టాడు, ఖలీల్ అహ్మద్ అయితే బ్రహ్మాండంగా అయితే వికెట్లు తీశాడు, అటు ఇటు తీసి వీళ్ళు ముంబై ఇండియన్స్ 155 రన్స్లే కొట్టారు, 9 వికెట్స్ లాస్కి. ఇంత దారుణమా అనిపించింది, ఎందుకంటే స్కై ఇక్కడ క్యాప్టెన్ చేసింది. స్కై 29 కొట్టాడు, తిలక్ వర్మ 31. వీళ్ళిద్దరే, తిలక్ వర్మ హైయెస్ట్, వీళ్ళిద్దరే డీసెంట్ ఎనఫ్. మిగతా వాళ్ళు ఏదో అటు ఇటు వచ్చారు పోయారు. ఈజీగా సిఎస్కే గెలుస్తుందిరా అనుకున్నాం, కానీ నాయనా అసలు సిఎస్కే వచ్చింది. స్టార్టింగ్ త్రిపాఠి వెళ్ళిపోయాడు, రచిన్ రవీంద్ర నిల్చున్నాడు, రుతురాజ్ గైక్వాడ్ నిల్చున్నారు. వీళ్ళిద్దరు ఆడినంత వరకు అయితే బాగానే ఉన్నింది. తర్వాత విఘ్నేష్ పూతూర్ అనేటోడు ఒక స్పిన్నర్, సిఎస్కే టాప్ ఆర్డర్ 3 వికెట్లు తీశాడు. కుమ్మి అవతల పడేసి పిల్లబచ్చ. అసలు వీళ్ళిద్దరు ఎప్పుడైతే పడ్డారో, రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, కష్టాల్లో పడిపోయిందండి నిజంగా. అసలు వీళ్ళు ఈజీగా గెలిచారు అనుకోము, కానీ మంచి ముంబై చేతి దాకా వచ్చింది మ్యాచ్. కానీ వీళ్ళు వరుస పెట్టి ఉన్నారు కాబట్టి అవలీలుగా అయితే కూల్గానే గెలిచింది, కానీ మ్యాచ్ అసలు వణికిచ్చారు. 19.1 అవర్స్ 155ని వీళ్ళు చేజ్ చేసింది. సూపర్గా అయితే మ్యాచ్ తీసుకొచ్చారు. ఒక లో స్కోరింగ్ మ్యాచ్, 160 కూడా లేదు, 8 కూడా రన్ రేట్ లేదు, అసలు 7 పాయింట్ అంతే రిక్వైర్డ్ రన్ రేట్. 8 కూడా లేని దాన్ని లాస్ట్ ఓవర్ దాకా తీసుకురావడం, అది కూడా సూపర్ టెన్షన్ కాదు, కానీ ఓకే వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయిరా అనేది లాస్ట్ వరకు. వీళ్ళకి ముంబై చేయడానికి కారణం ఈ విఘ్నేష్ అనే ఆ స్పిన్నర్. అసలు వీళ్ళకి బ్రహ్మాండంగా ముంబై ఇండియన్స్ యాజ్ యూజువల్ మనకి ఐపీఎల్లో తెలుసు, ఫస్ట్ 4 మ్యాచ్లు ఓడిపోయిన ఐపీఎల్ కప్ ఎత్తారు లాస్ట్లో రోహిత్ శర్మ. సో మనకి అంత ఇదే లేవు, రోహిత్ శర్మ ఫస్ట్ బాల్ వెళ్ళిపోయాడు. అసలు మంచి చాలా నీట్ షాట్ బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ ఈ మ్యాచ్లో హైలైట్ ఏంద్రా అంటే, కీపింగ్ చేసేటప్పుడు సూర్యకుమార్ యాదవ్ది స్టెంప్ చేశాడు అబ్బా ధోని. అట్ ద ఏజ్ ఆఫ్ 43, 0.12 సెకండ్స్ స్టెంప్ చేశాడు. స్కై అసలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, మా అన్నయ్య కొట్టాడంటే మనం అవుట్లే కానీ అనేసి. మనకి రీప్లే అంతా చూసినప్పుడు అంతా ఊరే టైం ఉంది అని, కానీ లైవ్లో చూస్తున్నప్పుడు మ్యాచ్ పడి లేపవతలు పడేసాడు. ఇటు కాలు ఉందా లేదా అనుకున్నాము, తీరా చూస్తే నీట్గా బయట ఉంది. 43 ఏజ్లో కూడా మనోడు ఒక రేంజ్లో బ్రహ్మాండంగా ఊపులో ఉన్నాడు. కాకపోతే అదే ఓవర్ ఫస్ట్ బాల్ బైస్ పోయి మనోడు మిస్ అయ్యాడు, 4 పోయింది. కొద్దిగా అనుకున్నాడు ఇదేంది మనం చేయకూడదని, మళ్ళీ కాన్సన్ట్రేషన్ వచ్చాడు. ఓవర్లో స్టెంప్ బ్రహ్మాండమైన స్టెంప్ చేసాడు, వెళ్ళిపోయాడు. అండ్ తిలక్ వర్మ యాజ్ యూజువల్ ముంబై ఇండియన్స్కి మిస్టర్ డిపెండెంట్గా ఉన్నాడు. ఇటు సైడ్ మనకి చెన్నైలో మనకు తెలుసు రచిన్ నిల్చుంటాడు, రుతురాజ్ గైక్వాడ్ వాడు నిల్చోవాల, మనోడు కూడా నిల్చుంటాడు. ఇంకా 1 డౌన్ వస్తున్నాడు, ఎందుకు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ త్రిపాఠిని పైకి పంపించి త్రిపాఠిని 1 డౌన్ పంపించుని ఉంటే బాగుండేది. మేబీ ఆర్డర్ ఏమన్నా మన చెన్నైలో ఆర్డర్లు బాగానే చేంజ్ చేస్తారు, జనాలను తీసేరు కానీ పైకి కిందకి మూమెంట్ అయితే చేస్తారు. ఆ మూమెంట్ అయితే మళ్ళీ సెట్ చేస్తారేమో తెలియదు, చూద్దాం నెక్స్ట్ మ్యాచెస్లో. సరిగ్గా ఉన్న మ్యాచ్, ఎందుకంటే మేబీ ఆ ముందు మ్యాచ్ మనం ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూల్లా పొడిచి మనకి హైలైట్స్ ఉన్నందువల్ల ఇది కొద్దిగా స్లోగా అనిపించింది జనాలకి. అయినప్పటికీ స్లోగా ఉన్నా కానీ ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది అబ్బా బ్రహ్మాండంగా. అయితే సినిమా ఉన్నట్టు ఇది వీళ్ళు ఇది చేశారు. కొద్దిగా టెన్స్ ఇది అని మరీ సీటర్జ్ థ్రిల్లర్ కదా. ఇంకా మంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే కొట్టేశారులే అని, కానీ లాస్ట్కి వచ్చినప్పుడు ఏడ్రైన్లు కొట్టేస్తారా అన్న ఒక టెన్షన్ అయితే తెప్పించారు. కానీ ఓకే పర్లా, ఇది కూడా కొద్దిగా టెన్స్ లో స్కోరింగ్ మ్యాచ్ అయితే అనిపించింది, బాగా అనిపించింది. 3 మ్యాచ్లు మనకి స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క ఇదైతే అనిపించింది. నెక్స్ట్ మ్యాచ్ రేపు మిగిలిన ఆఖరి 2 టీములు ఢిల్లీను ఈ పంజాబేనా ఢిల్లీ పంజాబేనా అది ఆగి చూస్తాను ఒకసారి. కాదు, లక్నో ఢిల్లీ.
పంజాబ్ గుజరాత్ రేపు, లక్నో ఢిల్లీ ఆఖరి 2 కూడా కాదు, ఇంక ఈ పంజాబ్ గుజరాత్ కూడా ఆడలేదండి. సో లక్నో ఢిల్లీ రేపు, వాళ్ళు ఏమాత్రం ఆడతారో చూద్దాము. సో దాని గురించి కూడా మనం అయిన తర్వాత మనకి ఎలా అనిపించింది మనం చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.